తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలయ్యింది అని కేసీఆర్ గారి మీద అనేక అభాండాలు వేసినటువంటిది ఇవాళ రిజర్వ్ బ్యాంకు నిగ్గు తేల్చింది. ఏంటంటే 7 లక్షల కోట్లు కాదు 3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని చెప్పి రిజర్వ్ బ్యాంకు తేటతెల్లం చేసింది. నేను అడుగుతా ఉన్నా 3 లక్షల కోట్లు ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి అయింది. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పులు 87 లక్షల కోట్లు ఇవాళ అవి రెండు కలిపితే 3.87 లక్షల కోట్లు మాత్రమే అప్పయింది. తెలంగాణ పునర్నిర్మాణం అయింది. కానీ ఇవాళ 3 లక్షల కోట్ల అప్పుతో 30 లక్షల కోట్ల ఆస్తిని అద్భుతంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి మీద అనేక చిలువలు పలువలు అనేకమైనటువంటి ప్రచారం చేసి ఇప్పుడు ఏమంటావు? ఇవాళ ఆర్బీఐ తేల్చింది, మరి దాని మీద ఏం మాట్లాడతావు అంటే నువ్విచ్చినటువంటి అబద్దాల సాక్ష్యాలతోని ఉన్నటువంటి అబద్దాల అవన్నీ కూడా చూస్తే ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక అమలు చేయలేక పరిపాలన చాతగాక అనేక రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా అభాండాలు వేసినావు. ఇవాళ తేట తెల్లమైంది. ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయటం లేదు? ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇవాళ రాక్షస పాలన చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వైనం చూస్తా ఉంటే రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఇప్పటికైనా గమనించి నిజం ఒప్పుకొని క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలందరితో కూడా అరే నేను చెప్పినటువంటి తప్పు హామీలు తర్వాత కేసీఆర్ గారి మీద చేసినటువంటి అభాండాలు కూడా తప్పుడు తడకలని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.